ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే శ్రీ సద్గురుదేవుని యొక్క పాదకమలములు సకల వేద సారాలైనటువంటి ఉపనిషత్తులు అనబడే రత్నాల చేత అలంకరింపబడి ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ రత్నము అంటేనే వెలుగు. ఆ రత్నాల చేత ప్రకాశిస్తూ అంటే అది ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నది అని చెబుతూ శ్రీ గురు పరబ్రహ్మము ఎటువంటి వారు అంటే సకల ఉపనిషత్సార విజ్ఞాన స్వరూపము అనే కదా అర్థం. ఇంకా ఆ గురుదేవుడు ముముక్షు జనులకు ఎవరైతే మోక్షము కావాలి, మోక్షము చెందాలి అని శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించేటువంటి వారికి ఆయన సర్వ వేదాంతాలను దాని యొక్క అర్థాలను కూడా విశదం చేసేటువంటి వాడే శ్రీ సద్గురుదేవుడు. అట్టి విజ్ఞాన బోధకుడైనటువంటి కేవలం తెలియడం మాత్రమే కాకుండా దాన్ని అనుభూతి చెందుతూ అనుసరిస్తూ మరి ఆ విధంగా తన యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షం పొందేటంత వరకు కూడా ఎవరైతే ప్రవర్తిల్లేటువంటి వాడు ఉంటాడో వాడే విజ్ఞాన స్వరూపుడు. అటువంటి విజ్ఞాన బోధకుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తిని సర్వదా కూడా ఉపాసించాలి అని చెబుతూ అంటే శ్రీ గురుమూర్తి యొక్క పదాంబుజము, పదము అన్నప్పుడు వాక్కు ద్వారా వెలువడేటువంటి వచనము కానీ, పదము అన్నప్పుడు ఆ గురువు యొక్క చరణ కమలము కానీ ఇవి దేనితో సమానం? అంబుజం అంటే ఆ యొక్క సముద్రంతో సమానం. అది అందుకే సకల ఉపనిషత్ ప్రతిపాద్యము. ఆ గురువు యొక్క చరణ కమలాలు ఉపనిషత్తులతో పోల్చి మరి ఉపనిషత్తులు ఏ విధంగా అనుసరించేవాడిని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతూ ఉన్నవో ఆ శ్రీ గురు చరణాలు కూడా అదే విధంగా నమ్మినటువంటి అనుసరించేటువంటి భక్తుని అటువంటి సత్య వస్తువునందు స్థిరపడేటట్టు చేయగలుగుతూ ఉన్నవి. అందుకు కాబట్టే శ్రీ సద్గురుమూర్తిని సర్వదా ఉపాసించాలి అని తెలియజేస్తూ యస్య స్మరణ మాత్రేణ ముత్పద్యతే స్వయం సయేవ సర్వ సంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. మానసమున శ్రీ గురుమూర్తిని చింతించాలి. ఏ విధంగా ఎల్లవేళలా కూడా శ్రీ సద్గురుదేవుని భజించాలి, కీర్తించాలి, ఉపాసించాలి, చింతించాలి. ఎందుకు చింతించి అంత మాత్రమున స్వయంగా ఆత్మజ్ఞానం ఉత్పన్నమవుతున్నది. అలా చింతించడం వల్లే ఏమవుతుంది? వానికి ఆత్మజ్ఞానం అంటే వాని యొక్క దృష్టి ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీదకి పోవడం లేదు కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల పట్ల వాడికి వెంపర్లాటత అనేటువంటిది తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం వల్ల వాడి యొక్క ఆ చింతనంతా ఏ విధంగా ఉన్నది? శ్రీ గురుదేవులు ఏం చేస్తున్నారు, ఏ సమయంలో ఏం చేస్తూ ఉంటారు, ఎటువంటి నిత్యానుష్ఠాన పారాయణ అధ్యయనాదులు చేస్తూ ఉంటారు, ఆ ప్రకారంగా నేను కూడా చేయాలి అంటే చింతించడం అనేటువంటిది శ్రీ గురుదేవుని యొక్క చింతన. అంటే ఆయన చేసేటువంటి కార్యాల పట్ల ఆసక్తుడైనప్పుడు అటువంటి కార్యాలను నేనెందుకు చేయకూడదు అన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తిని దర్శించుకొని వచ్చిన తదుపరి శ్రీ గురుదేవుణ్ణి చింతిస్తూ ఆయన వచించినటువంటి విషయాలను స్మరిస్తూ ఆయన చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ తన కార్యాలలో వాడు కృతకృత్యుడై ఉన్నప్పుడు అది ఏ విధంగా అంటే అట్లా ఆలోచించి చింతించి తద్రూపం చెందినంత మాత్రము చేతనే స్వయంగా వాడు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉన్నది. ఎందుకు? వాడు వెళ్తూ ఉన్నాడు, ఆ విషయాలే సేకరిస్తూ ఉన్నాడు. వాడు వెళ్ళి సేకరించుకొని వస్తున్నాడు, ఆ విధంగానే ప్రవర్తిల్లుతూ ఉన్నాడు. అప్పుడు ఎటువంటిది అంటే స్వయం ప్రబోధ రూపమైనటువంటి అఖండ విజ్ఞానము అనేటువంటిది తనకి స్వయంగానే ఇక్కడ సర్వం గురుదేవమయం అన్నప్పుడు
ఆ గురువుని వాడు ఎక్కడ నిక్షిప్తం చేసుకున్నాడు, ఎక్కడ పదిలపరుచుకున్నాడు అంటే తన హృదయమునందు, తన యొక్క సహస్రార చక్రమునందు వాడు పదిలపరుచుకున్నప్పుడు గురుదేవుని యొక్క వాక్సుధ అక్కడ నుండి ఎల్లవేళలా చింతించేటువంటి వాడికి ఒక తైలధారలాగా ఆ ప్రబోధం అనేటువంటిది అంది. ఆ రూపంగా అందుకున్నటువంటి శిష్యుడు ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు వాడి నుండి వాడికే జ్ఞానరూపకమైనటువంటి అఖండ విజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. శ్రీ గురుదేవుడే శిష్యునికి సర్వ సమృద్ధిగా ఉన్నాడు. శ్రీ గురుదేవుడే శిష్యునికి సర్వ సమృద్ధిగా ఉన్నాడు అంటే వాడికి ఏ విధంగా సమృద్ధి అనేటువంటిది లభించింది అంటే ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి. ప్రతి ఒక్క విషయాన్ని పెంచుకునే కంటే తన యొక్క జీవయాత్ర కొనసాగిస్తూనే తను చేయవలసినటువంటి మోక్షకాంక్షను అటువంటి లబ్ధి పొందడం కోసం వాడు చేసుకునేటువంటి ఆ మార్గంలో, ఆ ప్రయత్నంలో వాడు సర్వం కూడా గురుదేవుని అనుసరించి చేసేటువంటి వానికి వాడు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. వాడి దేహయాత్రకి భుక్తి ఉంటుంది, మరి వాడి యొక్క జీవయాత్రకి వాడి యొక్క జీవి తరించాలి అంటే ముక్తి ఉంటుంది. అటువంటి ముక్తి ప్రతిపాదకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము శ్రీ సద్గురుమూర్తే కాబట్టి వాడికి భౌతికమైన ఆధ్యాత్మికమయమైనటువంటి జీవన విధానానికి సర్వ సమృద్ధిగా కూడా శ్రీ గురుదేవుడే కనబడుతూ ఉన్నాడు, అవుతూ ఉన్నాడు. కాబట్టి శ్రీ గురువే సకల జ్ఞాన వైరాగ్యాది సమృద్ధిగాను వానికి ఏ విధంగా అంటే సకల అజ్ఞానాలు నశించిపోయి ఏ జ్ఞానాన్ని సముపార్జించుకుంటే ఆ జ్ఞానం ద్వారా ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విరక్తి అనేది జనిస్తుంది. ఆ విరక్తి ద్వారా ఏంటి, వాని యొక్క జ్ఞాన ప్రకాశం తేజోవంతమవుతుంది. వాని యొక్క చలనము, ఆధ్యాత్మికమైనటువంటి పయనము అనేది శీఘ్రతరముగా అది కొనసాగి ఫలవంతమై పరబ్రహ్మమునందు వాడు సంలీనమవుతాడు అని చెబుతూ, కాబట్టి మరి వీటన్నింటికీ కూడా మార్గాన్ని ఉపదేశించేటువంటి శ్రీ సద్గురుడే కదా సమృద్ధి అనేటువంటిది. సకల జ్ఞానాలను కూడా కలిగించి జ్ఞాన సంబంధమైనటువంటి ప్రాపంచక జ్ఞాన సంబంధమైనటువంటి మరి తన యందు తను ఉద్ధరించుకునేటువంటి కాంక్ష కలిగి ప్రాపంచక సంబంధమైన విరక్తితోటి మరి వాడు తన సత్య మార్గాన్ని తను అనుసరించే దాంట్లో సమృద్ధిగా సహాయపడేటువంటి స్థితి కలిగినటువంటి వాడే శ్రీ సద్గురు స్వరూపం. అలా అంత మాత్రమే కాకుండా మాతృపిత్రాది సంపత్తిగాను అంటే ఇకప్పుడు వానికి తల్లిలా సంరక్షిస్తూ ఉంటాడు, తండ్రిలా పోషిస్తూ ఉంటాడు. మరి ఈ విధంగా తల్లిదండ్రులలాగానే వాని యొక్క జీవయాత్ర, వాని యొక్క జీవియాత్ర, వాని యొక్క దేహయాత్ర అన్నీ కూడా చక్కగా సంపన్నమయ్యేటట్లుగా శిష్యుణ్ణి సర్వస్వము కూడా శ్రీ గురుదేవుడే రక్షిస్తూ ఉన్నాడు. శ్రీ సద్గురుని యొక్క మహిమ ఇట్టిది అని ఇంత కొలమానం వేసి గణించి ఒక లెక్కకు తీసుకొచ్చి చెప్పలేనటువంటిది. వాని యొక్క నమ్మిక, వాని భక్తికి తగినటువంటి విధంగా శ్రీ గురుని యొక్క మహిమ అనేటువంటిది వానిపై పడుతూ ఉంటుంది అని చెబుతూ, అయితే కాబట్టి శ్రీ దేశికవరుని ఆ దేశికేంద్రుని తనను ఉద్ధరించేటువంటి ఏ దేశికేంద్రుడైతే ఉన్నాడో ఆయనను గురుభక్తుడైనటువంటి వాడు మరి తనను తాను సముద్ధరించుకోవాలి అనుకొని సద్గురు సమాశ్రయణం చేసినటువంటి వాడు నిరంతరం కూడా శ్రీ సద్గురు దేశికేంద్రును ఉపాసిస్తూ ఉండాలి. ఏ విధంగా అంటే శరీరంతో చేసేటువంటి క్రియల ద్వారా, మనస్సుతో ఆలోచన చేసేటువంటి సంకల్పాల ద్వారా, మరి వాక్కుతో వచింపబడేటువంటి వాక్కు ద్వారా, వీటన్నింటితో కూడా శ్రీ సద్గురుదేవుని ఎల్లవేళలా కూడా ఎవడైతే ఉపాసిస్తాడో వానికి మాత్రమే శ్రీ గురుదేవుని యొక్క మహిమ ప్రభావానికి లోనవుతాడు. దాని ద్వారానే వాడు స్థిరపడవలసినటువంటి స్థిర పదార్థమునందు వాడు స్థిరపడతాడు అని తెలియజేస్తూ, అంతేకాదు కృమికోటిభిరావిష్టం దుర్గంధ మలమూత్రకం శ్లేష్మ రక్తత్వచ మాంసైర్నర్థం చైతద్వరాననే. మరి బ్రహ్మజ్ఞాన ఉత్పత్తి కోసం వైరాగ్యము పరమ కారణము. బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఉత్పన్నం అవ్వాలంటే వీడికి ప్రాపంచక జ్ఞానం అనేటువంటిది నశించిపోవాలి. ప్రాపంచక జ్ఞానం నశించాలి అంటే వాడికి గురువు యొక్క ఆశ్రయం అనేటువంటిది దొరకాలి.
ప్రాపంచక సంబంధమైనటువంటి ఈ శరీరం అనిత్యము అంటే నిత్యమైనటువంటి పదార్థం వేరే ఉన్నది అన్నప్పుడు ఈ శరీరం ఏ విధంగా అనిత్యము, ఇది అనిత్యమైనప్పుడు మరి ఇది అనిత్యమైన దానిని అనివార్యంగా వస్తూ ఉన్నది. దీనిని నివారించుకోవాలి అంటే శాశ్వతమైనటువంటి వస్తువు, ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో నిత్య వస్తువు అయితే ఉన్నదో దానిని పొందాలి అనేటువంటి విషయాన్ని పొందటానికే బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఉత్పన్నం కావాలి. ఆ బ్రహ్మజ్ఞానము ఆ ఉత్పత్తికి వైరాగ్యమే, వానికి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విరక్తే పరమ కారణం. ఎప్పుడైతే తన దేహాదులు ఎందలి మరి జగత్ సంబంధమైన వస్తువుల ఎందలి విరక్తి ఆసక్తి లేకుండా ఉంటాడో అదే నిజమైనటువంటి కారణం. ఆ కారణం ఎంత దుర్గంధయుతమైనప్పటికీ అశాశ్వతమైనను దేహమునందల అభిమానం వదలటం కష్టం. ఏ విధంగా అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఉత్పన్నం చేసుకోవడానికి ఏంటి, విరక్తి అనేటువంటిది పరమ కారణం. అది ఉంటేనే వాడికి జ్ఞానము అనేటువంటిది వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఆశ్రయించుకొని వాడు భగవతత్వం వైపు ప్రయాణించాలి అంటే దేహాభిమానం వదలాలి. ఈ దేహము అనేటువంటిది ప్రపంచంలోని భాగం. ఈ పంచభూతాల భాగాన్ని గురించి వదలాలి అంటే అది ఎంత దుర్గంధభూయిష్టమైనను. ఉదయం లేచినప్పుడు ఈ దేహానికి, కళ్ళకు, నోటికి మరి శరీరానికి చీదరగా అసహ్యంగా యావగింపుగా కలిగించేటట్లుగా నీటి చేత ఎప్పుడైతే శుభ్రం చేయమో అప్పుడు ప్రక్క మనిషి కూడా మనల్ని మన తావులకు కూడా రాడు. అంత నీచమైనటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటి మరి రోజువారీ వదలవలసినటువంటి విసర్జించవలసినటువంటి పదార్థాలను విసర్జిస్తూ మరి శరీరం అంతా ఒకటికి 2-3 సార్లు దాన్ని శుభ్రం చేస్తూ మరి ఈ కేశాలకు తైల సంస్కారం లాంటిది కల్పిస్తూ ఈ శరీరానికి ఆహార పానీయాదులు లాంటివి వస్తువులు కల్పిస్తూ ఉన్నప్పుడే ఇది కాస్త శక్తి కలిగి బలం కలిగి ఉన్నట్లు ఇంకొక మనిషితో మరి మాట్లాడగలిగేటువంటి స్థితి కలిగి ఉంటుంది. అదే 2-3 రోజులు వాటికి ఎటువంటి సంస్కారము లేకపోతే అది కృషిస్తూ వాసన కొడుతూ మరి ఎందుకు పనికి రాకుండా ప్రక్కవారు పలకరించడానికి కూడా పనికి రాకుండా ఉండేటువంటి ఏహ్యమైనటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటిదే ఈ శరీరాలు. ఇది నాదా నీదా మరొకరిదా ఇతరులదా కాదు, ప్రతి ఒక్క రూపనామ క్రియలతో కూడినటువంటి ప్రతి ఒక్క శరీరం యొక్క స్థితి ఇంతే. అయితే ఇది మరి అంత చేసినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుందా? ఏమాత్రం ఉండదు. అది బాల్యంలో పోవచ్చు, యవ్వనంలో పోవచ్చు, కొంతకాలం తర్వాత పోవచ్చు, వార్ధక్యంలో పోవచ్చు, అనుకోకుండా పోవచ్చు, దీర్ఘకాలికంగా పోవచ్చు. ప్రమాదవశాత్తు లేదా నీటితోనో ఏ వాహనాల ద్వారానో అనే జబ్బులతోనో ఏ విధంగా కారణాలు ఎన్నో రకాలు కల్పించుకున్నప్పటికీ కూడా అవి శరీరాలు అనేటువంటివి తప్పనిసరిగా అశాశ్వతమైనవి. అయితే ఇది దుర్గంధంతో కూడుకుని ఉన్న మరి అశాశ్వతమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ దేహమునందలి అభిమానము అనేటువంటిది వదలడం అనేది ఎవరికైనా సాధ్యపడుతుందా అంటే ఏమాత్రం సాధ్యపడదు. అయినప్పటికీ దీన్ని 1కి 10 సార్లు శుభ్రం చేస్తాం, దీన్ని ఎంతో అపురూపంగా పెంచి పోషిస్తాం. దీని మీద ఎటువంటి అభిమానం వదలాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి అంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరిస్తూ ఏ సద్గురు యొక్క మరి ఆశ్రయం పొందినటువంటి శిష్యులకు కూడా దేహాన్ని వదలడం అనేటువంటిది, దేహం మీద ఆ అహంభావం వదలడం అనేటువంటిది, దేహం మీద విరక్తి కలిగి ఉండడం అనేటువంటిది సాధ్యపడకుండా ఉన్నది. ఎందుకు వీళ్ళనే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వీరు మాత్రమే దేహాంతర్గతమైన దేహ సంబంధమైన విషయాలను గురించి తెలుసుకోగలరు, తెలియజేయగలరు. దీన్ని గురించి విచారించేటువంటి పరిస్థితి కేవలం వేదాంత శాస్త్రాల యందే ఉన్నది. కాబట్టి ఒకసారి కాకపోతే మరోసారైనా ఈ దేహం అశాశ్వతమైన తత్వాన్ని గురించి వీరు మాత్రమే వింటారు. అందుకని అటువంటి వైరాగ్య సంస్కారాలు కలిగినటువంటి స్థితిలో ఉండి సద్గురువును ఆశ్రయించినటువంటి మహనీయులు సైతం కూడా వారు ఈ శరీరం మీద అభిమానాన్ని వదలలేకపోతూ ఉన్నారు. అయితే కాబట్టి దేహాభిమానాన్ని ఎవరైతే
త్యజించి వేస్తారో, వైరాగ్యం కలిగి ఉంటారో వారు మాత్రమే శ్రీ సద్గురుదేవుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలా ఉండాలి అని చెప్పి ఆ మహేశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు. ఓ దేవి, ఈ దేహము అనేటువంటిది అనేక క్రిమి కీటకాదుల చేత నిండి ఉన్నది. దీని యందు ఒక్కొక్క భాగమునందు అది మనం బ్రతకాలన్నా మంచి సూక్ష్మజీవులు, అది అనారోగ్యం వచ్చింది అన్నా చెడు సూక్ష్మజీవులు. ఎట్టకేలకు ఏంది అంటే ఇది సూక్ష్మజీవులమయం శరీరం. దాని ద్వారానే కొంత మంచి జరిగితే మరి కొంత చెడు జరుగుతూ ఉంటుంది. అంటే మంచి సూక్ష్మజీవులని మరి సూది మందుల ద్వారానో మరి మింగేటువంటి మందు బిళ్ళల ద్వారానో లోపలికి శరీరంలోకి తీసుకుంటూ ఈ అనారోగ్యకారకాలైనటువంటి చెడు సూక్ష్మజీవులని నశింపజేయటము, బయటకు పంపడము జరుగుతుంది. అంటే ఎట్టకేలకు ప్రతి ఒక్క శరీరం కూడా సూక్ష్మజీవులమయం, అంటే జీవిమయం. ఇక్కడ సూక్ష్మజీవుల స్థూలజీవుల అనేది కాదు, ఇక్కడ జీవమయం, సర్వము కూడా జీవమయం. అయితే అదే ఆ జీవమయంలో కూడా అది కూడా క్రిములతో కీటకాదులతోనే నిలయమై ఉంటుంది. అదే 2 రోజులు గనక విరేచనం లాంటిది కాకుండా 2 రోజులు గనక మూత్ర విసర్జన కాకుండా ఉంటే వాడిని తీసుకెళ్ళి ఏ వైద్యశాలలోనూ చేర్పించాలి. ఎందుకు? దానిలో ఏయో క్రిమి కీటకాదులు నిండుకొని దానికి తగినటువంటి వైద్యం చేయించకపోతే ఇక వానికి ఆరోగ్య పరిస్థితి అనేటువంటిది క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నట్లే అని తెలియజేస్తూ, అంతేకాకుండా సరే ఇదంతా వదిలేసి ఇందులో సదా దుర్గంధయుక్తములైనటువంటి మలమూత్రాదులు నిండి ఉన్నవి. ఈ శరీరంలో అసలు ఎంత నీచమైనటువంటి పదార్థాలు శరీరంలో మనం మోస్తూ ఉంటాము అంటే అది మలము మూత్రము. ఆ మలము మూత్రమునందు ఎన్ని క్రిములు కీటకాదులు ఉంటాయో అది ప్రత్యక్షంగా ప్రతి ఒక్క మానవుడికి కూడా అనుభవమే. అవి నిండి ఉన్నప్పటికీ ఇంకా ఇది అంతటను కూడా చర్మం చేత కప్పబడి ఉంటుంది. అసలు ఏముంటాయి? అంతా రక్తము, ఎముకలు, నాడులు, మాంసము, వీటి మొత్తాన్ని కూడా చర్మం చేత చుట్టబడి ఉండటం వల్ల దానిలో ఉన్నటువంటి మరి ఏహ్యమైనటువంటి నీచ వస్తువుల యొక్క భాగాలు విడివిడిగా కనపడకపోవడంతో దాని మీద మనం ఆశను పెంచేసుకున్నాం. విడివిడిగా దానిని గురించి ఒక్కసారి వివరించి విభాగించి చూసుకుంటే ఏ వస్తువుకు ఆ వస్తువు అంత ఏహ్యమైన వస్తువుల మయమే. మొత్తాన్ని చర్మం మైపోతగా పుయ్యబడి ఒక శరీరంలాగా ఉంటుంది. అయితే ఈ చర్మంతో కప్పబడి ఏ విధంగా ఉంటుంది? శ్లేష్మము అంటే చీమిడి, తెమడ, కల్లె ఇటువంటి వాటితో. కపము, పిత్తము. మరి ఈ పిత్తము అంటే వాయువులు, కపము అన్నా కూడా గొంతుకు అడ్డం పడేటువంటి కల్లె లాంటిది. ఈ శ్లేష్మ, కప, పిత్తాదులకు నిలయమైనటువంటిది చర్మంతో కప్పబడినటువంటిది ఈ శరీరము. కాబట్టి మరి దీని మీద ఎప్పుడైతే ఎవరైతే దీనిని గురించి ఒకంత విచారించుకుంటే తప్ప ఈ దేహం మీద ఎవ్వరికీ విరక్తి కలగదు. దానిని గురించి నిజ వస్తువుల గురించి తెలుసుకున్నా దానిని ఏ వైద్య ధర్మంగానో కొట్టివేసుకొని మళ్ళీ కూడా ఎంచక్కా కూడా పోనీ ఈ ప్రకారంగా మానవ దేహమే మళ్ళీ మళ్ళీ వస్తుందా అంటే రాదు. రాక వచ్చినటువంటి ఒక్క అపురూపమైన అమూల్యమైన అవకాశం, తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి ఒక పరమ అవకాశం, ఒక పుణ్యతమము కొద్ది వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని జార విడుచుకొని జంతువులలాగానే ప్రవర్తిల్లేటప్పుడు మళ్ళీ ఇటువంటి దేహము అనేటువంటి రాకపోతే ఈ జ్ఞానము అనేది ఈ శరీరంతో ఉండగానే శరీరం పోకమునిపే సముపార్జించుకొని శరీరాన్ని రాకుండా ఉండే స్థితి చేసుకోకపోతే మళ్ళీ కూడా అటువంటి స్థితిని పొందవలసి వస్తుంది. అంటే ఈ చర్మము తో కప్పబడినటువంటి ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి దుర్గంధయుతమైనటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువులతో నిండిపోయి మలమూత్రాదులతో నిండిపోయి చర్మం చేత కప్పబడి శ్లేష్మ కప పిత్తాదులతో నిలయమై ఉన్నటువంటి ఈ దేహం ఎంత తుచ్చము ఎంత నీచము అని చెబుతూ, కాబట్టి ఓ పార్వతి సర్వదా ఇటువంటి అశాశ్వతమైన శరీరాల యందు ఇంత ఏహ్యభావంతో ఉన్నప్పటికీ కూడా ఇవేమైనా అట్లయినా శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. సరే పోతాయి. పోయినట్లుగా ఉంటాయా?
కాదు. ఈ శరీరంలో ఉండి ఈ యొక్క బుద్ధి అంతఃకరణాలతో కూడి చేసినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలకు తగినటువంటి ఫలితాలు సంస్కారాలై వాసనారూపమై దానికి సంబంధించినటువంటి పాపమో పుణ్యమో దాని యొక్క ఫలరూపమైనటువంటి శరీరాన్ని ధరించుకొని మళ్ళీ వస్తాం. మళ్ళీ మనిషి జన్మే రావచ్చు, రాకపోవచ్చు, జంతు జన్మ కావచ్చు, క్రిమికీటకాదులు కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలియదు కదా. మళ్ళీ మానవ జన్మ ఇప్పుడు వచ్చి ఉన్నది కదా, మానవ శరీరమే కదా. ఈ మానవ శరీరంలో మరి అశాశ్వతమైనటువంటి దేహాదులు యందు స్థిర బుద్ధి ఉంచకు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకునేటువంటి తెలివి మనకున్నది కదా. ఆ తెలివిని ఉపయోగించుకుని మరి మరొక శరీరాన్ని ధరించకుండా ఉండేటువంటి స్థితిని కలగజేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి దేహధారణ గావించుకొని ఉన్నాం. అది కూడా అమూల్యమైనటువంటి ఏ సద్గురు మహనీయులను సేవించి ఉన్నామో అందుకే అటువంటి జ్ఞానం కూడా మనం వినగలుగుతూ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని విని తెలుసుకొని కూడా మళ్ళీ ఈ శరీరాల యందు మళ్ళీ ఆసక్తి చేత మళ్ళీ అనేక రకాలైనటువంటి దేహాల ఆవిర్భావ తిరోభావాలను పొందుతూ ఉండడం అనేటువంటిది మనిషి అయినటువంటి వానికి సమంజసమైనటువంటి కార్యమేనా అని ప్రశ్న చేస్తూ శ్రీ మహేశ్వరుడు, ఓ గౌరీ, సర్వదా ఈ అశాశ్వతమైనటువంటి వస్తువునందు ఏమాత్రము కూడా దేహాభిమానము అనేటువంటిది, ఇది స్థిరము అనేటువంటి ఆలోచన ఉంచకూడదు. ఇది ఉంచారో వాడు ఇబ్బంది పడతాడు. మళ్ళీ శరీర ఆవరణలు అనేవి అనేకం ధరించడానికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి దేహాభిమాన త్యాగం అనేటువంటి కారణాన్ని పరమేశ్వరుడు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.